హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ 130వ డివిజన్ సుభాష్ నగర్లో బీజేపీ ఆదేశాల మేరకు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఎంఎస్ వాసు ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ శిబిరం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సినీ నటుడు జనసేన నేత ఆర్కే నాయుడు కేక్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ దాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. విశ్వగురు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా జీడిమెట్ల అపూర్వ కాలనీ సుభాష్ నగర్ డివిజన్లో ఎంఎస్ వాసు గారి ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. చాలా మంది స్వచ్ఛందంగా బీజేపీ శ్రేణులు, మహిళా మనులు అందరూ పాల్గొనడం, అదేవిధంగా 15 రోజుల నుంచి సేవా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులందరూ ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మా పార్టీని ఉద్దేశించి మనం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమాజం కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా మనం కూడా వాళ్ళని ఫాలో అవుతూ దేశంలో మన వంతు పాలు పంచుకోవాలని ఎప్పుడు కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. అది గుర్తొచ్చింది. అంతేకాకుండా ఈరోజు యాదృచ్ఛికంగా తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది ప్రత్యేకంగా మన దేశంలో కలవడానికి, అంటే ప్రత్యేకంగా మనకు ఒక విమోచన దినోత్సవం ఎందుకు పరిగణిస్తారంటే ఆ రోజు నిజాం సర్కార్ నుంచి బయటకు రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎలాంటి సంఘటనలు దుర్ఘటనలు జరిగాయి అందరికీ తెలిసిందే. చిరంజీవి గారి సహకారంతో జరుగుతున్నటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనం ఎవరినైతే చిరంజీవి గారిని ఆరాధ్య నాయకుడిగా మనందరం ఆయన్ని కొనియాడుతూ ఉంటాం. వారి యొక్క సేవల్ని మనం ముందుకు తీసుకెళ్తూ అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది కూడా మరి బ్లడ్ డొనేషన్ చేస్తూ మరి వారికి ఆదర్శంగా చిరంజీవి గారి ఆదర్శంగా ఉంటే, చిరంజీవి గారి యొక్క మాతృమూర్తి అంజనమ్మ గారికి మరి ఇష్టమైన వ్యక్తి, ఎంతో ఆరాధ్యంగా ఆయన యొక్క సీరియల్ చూస్తా అని చెప్పేసి అనేక మార్లు నాకు చెప్పినటువంటి మన జేకే సాగర్ గారు, నాయుడు గారు, ఆర్కే నాయుడు గారు, ఆర్కే సాగర్ గారు మరి ఇక్కడ రావడం మనందరి అదృష్టం.